విషయంలా కనిపిస్తోందా నీకు? హలో మేడం, మీరు చేసిన మోసం ముందు ఇది చిన్న విషయంలాగే కనిపిస్తుంది. దీన్ని బతిమలాడడం అనవసరం. రేపు పొద్దున మనం లాయర్ దగ్గరికి వెళ్తున్నాం అంతే. కుంకుమరేఖ కుంకుమరేఖ మీ ముద్దుల పెళ్ళాన్ని విడిచిపెట్టి ఉండలేనప్పుడు అక్కడో మనసు ఇక్కడో మనసు ఎందుకు? ఇక్కడే ఉండొచ్చు కదా. నువ్వు మొగుడు గురించి మాట్లాడుతున్నావా వసుంధరాదేవి? అసలు ఇలాంటి మాట అనడానికి నీకు అర్హత ఉందా అని. నా మీద మీరేవి జాలి చూపించాల్సిన అవసరం లేదు. నా విడాకులు నాకు ఇచ్చేసి ఎవరు ఎలా తగలడతారో తగలడండి. రవి, ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు. ఇంకొక్కసారి ఆలోచించు. ఒక్కసారి కాదక్క, 1,00,000 సార్లు ఆలోచించాను. ఎన్నిసార్లు ఆలోచించినా నా సమస్య రోజు రోజుకి పెద్దదవుతుంది గానీ పరిష్కారం దొరకడం లేదు. ఇలా మనశాంతి లేకుండా ప్రతిరోజు బాధపడుతూ గడపడం అవసరం అంటావా? ఫ్యామిలీలో ఇలాంటి గొడవలు అప్పుడప్పుడు తప్పవు. భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు వచ్చే గొడవలు అందంగానే ఉండొచ్చు, కానీ ఇలా రోజు గొడవలు పడుతుంటే అసహ్యంగా ఉంటుంది. కరెక్ట్ గా చెప్పారండి. మీరు ఎవరి మాట వినకండి. మీ మాట మీద మీరు నిలబడండి. పదండి పదండి. వైషు, ఏదో సినిమాకు రెస్టారెంట్ కు వెళ్తున్నట్టు చాలా సంతోషంగా సంబరంగా వెళ్తున్నావు. తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. మీరు నా గురించేవి బాధపడకండి. నేను చెప్తున్నాను కదా, నా విడాకులు నాకు ఇచ్చేస్తే నేను హాయిగా బ్రహ్మాండంగా ఉంటాను. మీరు పదండి శ్రీవారు. రవి, దానికి లేని బాధ నాకెందుకక్క? పద. కూర్చో. ఏంటి? ఒక్కసారి చూడనివ్వు నన్ను. అక్కర్లేదు. మొండితనం పక్కన పెట్టి ఒక్కసారి చెయ్యివ్వు.
చూడటం అయిందా? ఇంక పదండి. రవి, కంగ్రాట్స్ రా. అక్కడికి నేనేదో తల్లిని కాబోతున్నట్టు ఆయనకి కంగ్రాట్స్ చెప్తారేంటి? ఇవేవి ఆవాంతులు కాదు, ఏదో ఆజీర్తి చేసింది అంతే. లేదమ్మా, నువ్వు నిజంగానే తల్లివి కాబోతున్నావు. రవి, నువ్వు తండ్రివి కాబోతున్నావు. అబద్ధం, అంత అబద్ధం. ఏంటబద్ధం? నేను గైనకాలజిస్ట్ని, ఆ మాత్రం నాకు తెలీదా? అయితే మాత్రం అన్నిసార్లు మీరు చెప్పేది కరెక్ట్ అవుతుందా? 100% కరెక్ట్ అవుతుంది. మీ మాట నేను నమ్మను. ఏవండి, మన లాయర్ దగ్గరికి వెళ్దాం, పదండి. రసికరాజ తగువారము కామ. గురువు గారికి అంత సంతోషాన్ని కలిగించేవి పాటను పాడి. ఘంటసాల గారు తప్ప మరెవ్వరూ పాడలేరు. ఎక్సోడి షైన్ పాడుతా.